నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ఈ కథ విన్నాక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు విని ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ముఖం పంట. ఈ కథ రచయిత శ్రీ టి ఆనందరావు గారు. ఒక ఊర్లో సాంబుడు అనే పేదవాడి భార్య గర్భవతి అయింది. ఆ కారణంగా సాంబుడు గడ్డం పెంచాడు. వాడి భార్య పుట్టింటికి పోయి పురుడు పోసుకుని బిడ్డతో సహా తిరిగి వచ్చేసరికి వాడి గడ్డం ఇంకా పెంచుతూనే ఉన్నాడు. ఇదేమిటి, గడ్డం ఇంకా తీసేయలేదేం అని భార్య అడిగింది. ఏమీ లేదు, ఊరికేనే అన్నాడు సాంబుడు. వాడు గడ్డాన్ని అలా ఎందుకు పెంచుకుపోతున్నాడో తెలుసుకోవాలని సాంబుడి భార్య గట్టి పట్టుపట్టింది. ఏదో లాభం కోరే పెంచుతున్నాడు అనుకోరాదా అన్నాడు సాంబుడు. గడ్డం పెంచితే లాభం ఏమిటి అన్నది భార్య అనుమానంగా. పిచ్చిదానా, గడ్డం కూడా ఒక విధమైన పైరే కాదుటే, అది ముఖం పంట. పంట అమ్మితే డబ్బు రాదు అన్నాడు సాంబుడు. ఈ దిక్కుమాలిన పంట ఎవరు కొంటారు, ఎంత కమ్ముదామని ఆశపడుతున్నాం ఏమిటి అన్నది భార్య. మామూలు వాళ్ళు కొనలేకపోతే మన మహారాజు గారే కొంటారు, సరేనా? చీర కొనమని ఎప్పటి నుంచో చంపుకు తింటున్నావు, ఆ పంటతో నీకొక చీర కొనిస్తే సరిపోతుందా అన్నాడు సాంబుడు. మారు వేషాలలో మహారాజు, మంత్రి నగరంలో సంచరిస్తూ వీధుల్లో ఉండి ఈ భార్యాభర్తల సంభాషణ అంతా విన్నారు. వాళ్ళు ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకుని అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు. మర్నాడు ఉదయం రాజుగారి భటుడు ఒకడు వచ్చి సాంబుణ్ణి ఉన్న పళంగా రాజుగారు పట్టుకురమ్మన్నారని చెప్పాడు. ఈ మాట వినగానే సాంబుడికి దడ పుట్టుకొచ్చింది. తన మురికి గుడ్డలు, పెరిగిన గడ్డము తానే చూసి భయపడుతూ చేసేది లేక రాజభటుడు వెంట వెళ్ళాడు. కొంచెం సేపు అయ్యాక సాంబుడిని రాజుగారి వద్దకు తెచ్చారు. అక్కడ రాజు, మంత్రి మాత్రమే ఉన్నారు. సాంబుడు ఇద్దరికి వంగి దండాలు పెట్టి చేతులు కట్టుకుని నేల చూస్తూ నిలబడ్డాడు. ఏంరా, నీ ముఖం పంటను మహారాజు గారు కొంటారట, అమ్ముతావా అని మంత్రి సాంబుడిని అడిగాడు. తాను భార్యతో వేళాకోవడానికి అన్న మాట మంత్రి నోట వచ్చేసరికి సాంబుడికి ప్రాణాలు ఎగిరిపోతున్నట్టు అనిపించింది. బుద్ధి గడ్డి తిని ఎవరూ వినటం లేదనుకుని నా పెళ్ళాంతో ఏదో కూశాను, తప్పు కాయండి మహాప్రభో అంటూ వాడు నేల మీద సాష్టాంగపడ్డాడు. రాజుగారికి నవ్వు ఆగింది కాదు. భయపడుకురా, నిన్ను ఎవరూ తప్పు పట్టడం లేదు. నీ ముఖం పంట నిజంగానే కొనదలిచాం, ఎంతకిస్తావో చెప్పు అన్నాడు మంత్రి. సాంబుడికి ఇంకా మంత్రి మాటల్లో నమ్మకం కుదరలేదు. వాడు ఇంకా పశ్చాత్తాపడుతూ మంగళకిచ్చే డబ్బులు ఆదా చేసి నా పెళ్ళానికి ఒక చీర కొని పెడదాం అని గడ్డం గీయించలేదు ప్రభు. అంతేగాని అది పంట అని, దాన్ని అమ్ముదామని నాకు ఏమాత్రం ఉద్దేశం లేదు మహారాజా. నా అపరాధం మన్నించి నన్ను వదిలేయండి అన్నాడు. ఏమైనా డబ్బు కోసమే కదరా గడ్డం పెంచావు, ఎంత కావాలో చెప్పు, ఆ మొత్తం మేమే ఇచ్చి నీ గడ్డాన్ని తీసుకుంటాం అన్నాడు మంత్రి. వాళ్ళు తనను శిక్షించరు అని నమ్మకం చెక్కినా కూడా సాంబుడికి ఇంత ఇవ్వమనటానికి నోరు పెగలలేదు. చిట్ట చివరకు వాడు అత్యంత సాహసంతో 10 రూపాయలు ఇప్పించండి అన్నాడు. మంత్రి వెంటనే వాడి చేతులు 10 రూపాయలు పెట్టి వాడిని మంగళి దగ్గరకు పంపించి గడ్డం గీయించి వాడి భార్యకు మంచి బట్టలు ఇప్పించి పంపేశాడు. ఇంత జరిగాక సాంబుడి మనస్సు బంధం నుంచి బయటపడిన పక్షిలాగా ఉల్లాసంగా ఎగిరింది. వాడు తాను తెచ్చిన బట్టలు, డబ్బు భార్యకు చూపించాడు. నీ పాడుగడ్డానికి రాజుగారు ఇవన్నీ ఇచ్చారా అన్నది భార్య నమ్మలేక. దాన్ని గడ్డం అనకే, ముఖం పంట అను, దాన్ని ఎవరూ కొనరంటివే, ఎంత కావాలో అడగమన్నారు రాజుగారు. నేను 10 రూపాయలు అన్నాను కానీ 100 అడిగినా 1000 అడిగినా కూడా ఇచ్చేవారే, వారికేం మహారాజులు, అడగమన్నాక ఎంత అడిగినా ఇస్తారు అన్నాడు సాంబుడు. మరైతే 10 ఎందుకు అడిగావు, 100 1000 అడిగితే నిక్షేపంగా బతికేవాళ్ళం కదా అన్నది సాంబుడి భార్య. వ్యవహారం ఎదురు తిరిగింది. సాంబుడు భార్యను తిట్టాడు, ఆమె మళ్ళీ వాణ్ణి తిట్టింది. ఇద్దరూ చేసుకునే వాగ్యుద్ధం అంతా పొరుగునే ఉన్న శ్రీమంతుడి భార్య చెవిన పడింది. సాంబుడి భార్య యువతలకి వచ్చేదాకా వేచి ఉండి ఆవిడ సంగతి సందర్భాలు అన్నీ తెలుసుకుని వెంటనే తన భర్తకు చెప్పేసింది. ఆ శ్రీమంతుడి పేరు వర్ధకేశు. ఆయనకు ఎన్నడూ 3 గడ్డ ఉంటూనే ఉన్నది.
అందుచేత ఆయనతో భార్య, విన్నారా, మన పొరుగునే ఉన్న సాంబుడు తన పిచ్చిగడ్డాన్ని రాజుగారికి అమ్మి 10 రూపాయలు, తనకు తన పెళ్ళానికి కొత్త బట్టలు కూడా తెచ్చుకున్నట్ట. రాజుగారు వాడి గడ్డాన్ని ముఖం పంట అని ఎంత కమ్ముతావని అన్నారుట. ఆ దరిద్రుడు 10 రూపాయలు అడిగాడట. అది చాలా తక్కువ ధర అయి ఉంటుంది. అందుకే రాజుగారు వాడికి గడ్డం, అదే ముఖం పంట తీసుకుని 10 రూపాయలు ఇస్తూ కొసరు కింద బట్టలు అవి ఇచ్చారుట. 100 అడిగినా 1000 అడిగినా ఇచ్చేవారేనని సాంబుడే అంటున్నాడు. పిచ్చి సన్నాసి, వాడికి అడగడం చేత కాలేదు. వాడి పిచ్చిగడ్డానికి ఇంత ఇస్తే ఏపుగా ఏళ్ల తరబడి పెంచిన మీ గడ్డానికి రాజుగారు ఎంత ఇస్తారు? దానికి సెంటు రాసి నూనె రాసి దువ్వి ఎంతో పోషణ చేశారు కదా అన్నది. వర్ధకేశుడికి భార్య చెప్పిన సలహా నచ్చింది. ఆయన సాంబుడితో మాట్లాడి తన భార్య చెప్పినదంతా నిజమేనని తెలుసుకుని తన గడ్డానికి మంచి నూనె రాసి చక్కగా దువ్వి మంచి దుస్తులు ధరించి రాజదర్శనానికి వెళ్ళాడు. ఆ సమయంలో రాజుగారు సభలో ఉన్నాడు. వర్ధకేశుని సభకు పిలిచారు. అతను వచ్చిన పని ఏమిటి అని మంత్రి అడిగాడు. మహారాజు గారు ముఖం పంట క్రయం చేస్తున్నారని విని నా ముఖం పంట అమ్ముదామని వచ్చాను అంటూ వర్ధకేశుడు గడ్డం దువ్వుకున్నాడు. రాజు మంత్రి ముఖాలు చూసుకున్నారు. బేరం చేయండి అన్నాడు రాజు మంత్రితో. ఎంత ధరకిస్తావు అనే మంత్రి వర్ధకేశుడిని అడిగాడు. దీన్ని నేను ఎంతో శ్రద్ధగా పోషించుకుంటూ వచ్చాను, ఏపుగా పెంచాను. ఈ పంటకు 10,000 రూపాయలు దయచేయించండి అన్నాడు వర్ధకేశుడు. ముఖం పంట వ్యాపారంలో బాగా అనుభవం కలవాడిలాగా కనిపిస్తున్నావు. నిన్న ఒక అమాయకుడు వచ్చి తన ముఖం పంటను కారు చవకగా అమ్మి వెళ్ళిపోయాడు. అయితే మాకు తెలియకుండా పన్ను చెల్లించకుండా ముఖం పంట వ్యాపారం నువ్వు చేస్తూ ఉన్నందుకు నీకు 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాం అన్నాడు మంత్రి. వర్ధకేశుడి దర్పమంతా క్షణంలో మాయమైంది. అతను కంగారుపడి, ప్రభువులు క్షమించాలి, నేను ఈ వ్యాపారం ఎన్నడూ చెయ్యలేదు. మా పొరుగున ఉండే సాంబుడు తన చింపిరి గడ్డాన్ని రాజుగారికి 10 రూపాయలకు అమ్మాడు అని విని దురాశతో ఇలా వచ్చాను, నా అపరాధాన్ని క్షమించాలి అంటూ దండాలు పెట్టాడు. సభలో ఉన్న వాళ్ళంతా గొల్లున నవ్వారు. రాజుగారు బీదసాదలకు ధన సహాయం చేయదలిచినప్పుడు ఏదో మిషమీద చేస్తారు. అది చూసి నీపోటి ధనికులు దురాశపాలు కావడం కన్నా బుద్ధి తక్కువ మరొకటి లేదు. ఈసారికి నిన్ను క్షమించాం, ఇంకెన్నడూ డబ్బు కోసం ఇలా గడ్డి కరవకు అని మంత్రి వర్ధకేశుడిని బాగా మందలించి పంపేశాడు. కథ సమాప్తం.